గత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. కేసీఆర్ హయాంలో మొదట సన్న వడ్లు సాగు చేయమని, తర్వాత వరి వేస్తే ఉరే అన్నారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు సన్నాలు, దొడ్లు వడ్లు ఎంత పండిస్తారో అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు లబ్ధి జరుగుతుందన్నారు అన్వేష్ రెడ్డి. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. గత 2 రోజులుగా ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన అనవసరమైన విమర్శలు చేస్తూ బదనాం చేసినటువంటి ఒక కుట్ర చేస్తా ఉన్నారు. ఇందులో ప్రధానంగా హరీష్ రావు, కేటీఆర్ గారు మాట్లాడుతూ వరి సాగు విషయంలో పూర్తిగా అవగాహన లేకుండా 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మంత్రి పదవులు అనుభవించి ఒక బాధ్యతాయుతంగా కాకుండా బాధ్యత లేని వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, సన్న విషయంలో మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 500 బోనస్ ఇస్తుందని ప్రకటించిన తర్వాత కేవలం 10% సన్నలు వండిస్తారు, 90% దొడ్డు వడ్లు వండిస్తారు, 10% మందికే లాభం చేకూరుస్తారు అని చెప్పేసి రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు సన్నలు ఎంత వండిస్తారు, దొడ్డుది ఎంత వండిస్తారో కూడా తెలిసి మాట్లాడితేనేమో అది ప్రభుత్వానికి కావాలని బదనం చేసినట్లు, మరి తెలియక మాట్లాడితేనేమో మరి 10 సంవత్సరాలు మంత్రులు చేసిన వాళ్ళు వాళ్ళ పరిపాలనలో మరి ఏ పంట ఏది ఏ రకం ఎంత సాగు చేసినారో మరి అవగాహన ఉందా లేదో ఒకసారి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాము. నిజానికి సన్నాలు అనేది యాసంగి అయినా వానకాలమైనా 10% కంటే ఎక్కువ వండిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం 2023-24లో రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సాగులో 14 లక్షల ఎకరాలు సన్నాలు వండించారు, 37 లక్షలు దొడ్డు రకం పండించారు. అదే వానాకాలంలో అయితేనేమో 25 లక్షలు సన్నాలు పండించి 40 లక్షలు దొడ్డు రకం పండిస్తారు. అంటే ఎవరేజ్గా 60-40 వానాకాలంలో 50-50 యాసంగిలో సాగవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ దీన్ని మరిచి కేవలం 10% పండిస్తున్నారు అనేటటువంటి తప్పుడు ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి రైతులను ఆదుకునే ఒక చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇవాళ సన్న విషయంలో ప్రభుత్వం 500 బోనస్ను తెర మీద తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు మనం గత 10 సంవత్సరాలుగా కావచ్చు, అంతకుముందు కావచ్చు, సన్నాలకు అయినా దొడ్డుకైనా కానీ ఎంఎస్పీ అనేది ఒకటే వస్తుంది మార్కెట్లో. ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర, కొనుగోలు కేంద్రాలకు సన్నాలు కొండవైనా దొడ్డుది కొండవైనా ఒకటే ఎంఎస్పీని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీన్ని ఆసరా చేసుకొని అంటే రైస్ మిల్లర్లు సన్నాలకు డిమాండ్ ఉంది కాబట్టి సన్నాలకు ఎంఎస్పీ కంటే ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేసి బయట ఎక్స్పోర్ట్ చేస్తూ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి మాట వాస్తవం. కేసీఆర్ గారు దుబాక బై ఎలక్షన్లో జనగామ జిల్లాలో కొడగండ్ల గ్రామంలో మాట్లాడుతూ సన్నాలకు డిమాండ్ ఉంది, సన్నాలు వండించాల్సిందే, సన్నాలకు 100-150 రూపాయలు నేను ఇస్తా అని చెప్పేసి చెప్పిన మాట వాస్తవం కాదని హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాను. ఆనాడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా సన్నాలకు డిమాండ్ ఉంది, సన్నాలు వేసుకోండి, 100-150 బోనస్ ఇస్తా అని చెప్పి కూడా మాట తప్పి 1 రూపాయి కూడా రైతులకు ఇయ్యనటువంటి పరిస్థితి వాళ్ళ పాలనలో ఉంది. వాళ్ళ వల్ల రైతుల కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటామని చెప్పేసి అంటుంటే దీని మీద విమర్శలు చేస్తూ ఉన్నారు.